అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. నా జీవితానికి ఓ అర్థం చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్. మా ఇద్దరికి వెలుగు చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనతో మేము మా జీవితానికి మాకు ఒక ల్యాండ్ మార్క్ గబ్బర్ సింగ్ సినిమా తీయడం జరిగింది మా ఇద్దరి కాంబినేషన్లో. అది నా అదృష్టం. తిరుపతిలో నెక్స్ట్ మంత్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆగస్టులో హైదరాబాద్లో మెగోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు పండగే, ప్రతి క్షణం ఆనందమే. గత ఈ 4-5 రోజుల నుంచి నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, ఆనందం తట్టుకోలేక. నేను ఉదయం చిరంజీవి గారిని చూస్తే మంచి కాషాయం బట్టలు వేసుకొని మెళ్ళ కండ వేసుకొని రారా అన్నారు. నిన్న సాయంత్రం చూస్తే రెడీగా ఉండండి అని కుర్రాళ్ళలాగా డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. ఆయన చూస్తుంటే అందరు హీరోలు భయపడతారేమన్నంత భయం వేసింది నాకు. ఎందుకంటే రంగంలోకి దిగుతున్నాను, సిద్ధంగా ఉండండి అని. అందరికీ రాత్రి ఆయన గెటప్తో సవాల్ విసిరారు, అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మెగాస్టార్ ఒక చరిత్ర చెప్పిన వ్యక్తి మెగాస్టార్. రాత్రి ఆ ఫంక్షన్లో ఆయన మెగాస్టార్ మాట్లాడుతుంటే మనిషి అంటే కదరా ఇట్లా ఉండాలి, క్యారెక్టర్ అంటే అది కదరా అనిపించి ఆయన చూస్తుంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కానీ ఆయన మొగల్తూరుని మర్చిపోలేదు, నేలని మర్చిపోలేదు, తల్లిని మర్చిపోలేదు, కుటుంబాన్ని మర్చిపోలేదు, తండ్రిని మర్చిపోలేదు, జనాన్ని మర్చిపోలేదు, అభిమానిని మర్చిపోలేదు. అంతకంటే ఇంకో మనిషికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. అలాగే ఈ సినిమా హీరో తేజ్ గురించి బాగా ఒక మాట చెప్పాలి. తేజ్ హీరో అవుతాడని బహుశా నాకే ఫస్ట్ తెలిసేమో. ఒకసారి కళ్యాణ్ బాబు ఈడు హీరో అవుతాడు అన్నాడు నాతో. నాకు భయం వేసింది, మీ మేనల్డ్ అయితే హీరో అవుతాడు సార్, ఇంతలా ఉన్నాడు ఎట్లా అవుతాడు అనుకున్నాను నేను. అంటే బయటికి బాగున్నాడు బాబు అని చెప్పాను. అబద్ధం చెప్పలేను కదా, బయటికి బాగాలేడని చెప్పలేను కదా, ఇంతలా ఉండేవాడు. కరెక్ట్ హీరో టైంకి రైట్ నుంచి చూస్తే చిరంజీవి గారు, లెఫ్ట్ నుంచి చూస్తే పవన్ కళ్యాణ్, వెనక చూస్తే నాగబాబు. ఫస్ట్ సినిమాలో ఆ స్టెప్ ఇట్లా స్టెప్ చూసి కొట్టేశాడు అబ్బాయి అనుకున్నాను. ఈ సినిమాతో తేజ్కి బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం. దిల్లున్న రాజు ఈ సినిమాతో ఇంకొకసారి మేకర్ అని ఇంకోసారి మీ అందరికీ నిరూపించి గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఇచ్చిన హరీష్ శంకర్కి అంత స్థాయిలో ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా బాస్ ఒక మాట చెప్పాడు ఫంక్షన్లో, దేవుడు లాంటి అన్నయ్యనే ఎదిరించి వచ్చానని చెప్పాడు. దేవుడు అని ఆయనే చెప్పినప్పుడు దేవుడు ముందు ఏం మాట్లాడతామే. థ్యాంక్ యూ.